హలో ఎవ్రీవన్, నక్షత్ర రాక్స్ ఛానల్కి వెల్కమ్ అండి. మీకు నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చెప్పాను కదా, అంటే బిట్టుగా చెప్తానన్నాను కదా. ఈరోజు ఆ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసి ఫ్రంట్ ఎలా మీరు మార్క్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ బ్యాక్ పార్ట్ వచ్చి నిన్న నేను చెప్పిన క్లాస్లో అందరూ చక్కగా నేర్చుకున్నారా? నాకు కామెంట్ చేయండి అసలు ఎంతవరకు నేర్చుకున్నారో. సో నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను బ్యాక్ పార్ట్ వచ్చి ప్రజెంట్ అయితే కట్ చేసేసుకుందాము. సో అలా కట్ చేసేసుకుని ఆర్మ్ హోల్ రౌండ్ కూడా కట్ చేసేసుకుని మీరు అలా స్లోగానే నేర్చుకోండి. స్పీడ్గా చెప్పిన స్పీడ్గా ఫార్వర్డ్ చేసిన మీకు అంతగా అర్థం కాదు. ఇలా స్లోగా నేర్చుకుంటే చాలా వీడియోస్ ఫార్వర్డ్ చేయడము, స్పీడ్గా పెట్టడము అలా మీరు చూస్తున్నారు, కానీ కొంచెం లేట్ అవ్వచ్చు, అలా కూడా వస్తుంది. సో కొంచెం బిగినర్స్కి అయితే ఇలా స్లోగా నేర్చుకుంటేనే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కట్ చేశాను, వెనకాల డాట్ వేయాలి కాబట్టి మనం కచ్కా పెట్టుకుందాం, ఎందుకంటే 2 సైడ్ కరెక్ట్గా రావాలి కదా. ఇదేమో ఛాతీ లూజ్ అనమాట, లూజ్కి ఒక కచ్కా పెట్టాము. మనం సైడ్ స్టిచ్ చేసినప్పుడు ఆ స్టిచ్చింగ్లో చెప్తాను మనం ఎందుకు పెట్టామన్నది. నెక్ వచ్చి ఆ 2 పావు దగ్గర అక్కడ ఒక కచ్కా పెట్టుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ మనం కట్ చేసిన తర్వాత బ్యాక్ నెక్ కట్ చేస్తాము. ఇప్పుడే కట్ చేయము, ఇప్పుడు కట్ చేస్తే ఫ్రంట్ నెక్ అనేది కరెక్ట్ రాదు మనకి. ఇప్పుడు మనం 3 కచ్కాస్ పెట్టుకున్నాం అనమాట. కచ్కా అంటే కటింగ్ పెట్టుకోవడం, అక్కడ పాయింట్ అవుట్ చేయడం. భుజం దగ్గర ఒకటి, నడుము దగ్గర ఒకటి, ఇంకా స్లీవ్స్ దగ్గర ఒకటి. ఓకేనా ఫ్రెండ్? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదన్నా అర్థం కాలేదు అని అంటే కామెంట్ చేయండి. ఏదన్నా నా వీడియోలో ఫాల్ట్ ఉంటే కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే నేను బిగినరే కదా. సో నాకు కూడా మీ డౌట్స్ కానీ మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవాలంటే ఇక్కడ మనం కట్ చేసాం కదా, ఇలా కర్వ్ టైప్ బ్యాక్ తీసాం కదా, ఆ ప్లేస్లో ఈ బ్యాక్ పార్ట్ వచ్చి అలా క్రాస్గా వేసుకోవాలి. అంటే మనం చేసేది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అలా అడ్జస్ట్ చేసుకున్నాక మీరు మార్కింగ్ చాక్తో మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకోవాలి మీరు. ఓకేనా? బ్యాక్ పార్ట్ నుంచి మనం ఫ్రంట్ తీస్తామన్నమాట. ఆ బ్యాక్ పార్ట్ అనేది అలా మార్కింగ్ చేసేసుకుంటే అవుట్ సైడ్ అంతా మార్క్ చేసేసుకోవాలి. ఆర్మ్ హోల్ సైడ్ మొత్తం మార్క్ చేసేసుకోవాలి నీట్గా. అలా కచ్కా దగ్గర ఒక ఇంటూ పెట్టుకోవాలి. కచ్కా దగ్గర, నడుము కచ్కా దగ్గర అలా ఇంటూస్ పెట్టుకోవాలి, ఎందుకంటే మరి ఫ్రంట్ నెక్ కూడా మనకు పాయింట్ అవుట్ అవ్వాలి కదా. ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర కూడా ఇలా మీరు రౌండ్గా గీసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చెస్ట్ లూజ్ దగ్గర కూడా అలా ఒక కచ్కా పెట్టుకోవాలి మీరు. ఆ కచ్కా దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. సిజర్తో పెట్టేది కచ్కా మార్కింగ్ చేస్తాం కాబట్టి మనకు ఫ్రంట్ మార్క్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ వరకు చెస్ట్ లూజ్ పెట్టాలని. నెక్స్ట్ వచ్చి ఒక 1 ఇంచ్ ఇటు సైడ్ నడుము సైజు 1 ఇంచ్ మీరు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఎదర్ డాట్ లాగుతాం స్టిచ్ చేసేటప్పుడు, ఎదర్ డాట్ వేస్తాం కాబట్టి ఇది తగ్గుతుంది సైడ్ నడుము జాయింట్ చేసేటప్పుడు. అలా కాకుండా కొంచెం ఎక్స్ట్రా తీసుకొని నేను మార్క్ చేసుకున్నా. మార్క్ చేసిన ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ వచ్చి 7 ఇంచెస్ ఆ పైన మార్కింగ్ నుంచి క్రాస్గా పెట్టుకోవాలి. పెట్టి 7 ఇంచెస్ 7, 6 అలా వాళ్ళ నెక్ డీప్ బట్టి అక్కడ నెక్ వెడల్పు వచ్చి 3 ఇంచెస్ వస్తుంది. ఆ 3 ఇంచెస్ ఒక స్క్వేర్ బాక్స్ వేసేసుకోండి. స్క్వేర్ బాక్స్లో మనం రౌండ్ గీసేస్తాం అనమాట. రౌండ్ నెక్ కాబట్టి 2 పావు ఉంది పైన, మళ్ళీ చెక్ చేసుకున్నాను ఉందా లేదా అని. నెక్ డీప్ కూడా ఒకసారి చెక్ చేసేసుకున్నాను. నెక్ వెడల్పు వచ్చి 3 ఇంచెస్ అనమాట. దానిలో మీరు నెక్కి రౌండ్ గీసేసుకోవాలి. దానికి స్కేల్స్ అవి ఉంటాయి, కానీ జస్ట్ మనం ఇప్పుడు బిగినర్సే కాబట్టి జస్ట్ రౌండ్ గీసేస్తున్నాను. నెక్స్ట్ టైం స్కేల్తో చూపిస్తాను మీకు. కానీ ఇప్పుడు ఛాతీ పాయింట్ అనమాట. చెస్ట్ పాయింట్ అంటారు, ఛాతీ పాయింట్ అంటారు. ఫ్రంట్ షేప్ వేస్తాం కాబట్టి ఛాతీ పాయింట్ వచ్చేసి ఇప్పుడు మనం 32 బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాం, మనం 32 ఇంచెస్ బ్లౌజ్. దానికి వచ్చి ఫ్రంట్ మనకి 9.5 ఉంటుంది డీప్. ఆ 9.5కి మొత్తం ఒక లైన్ వేసేసుకోవాలి. మనం ఈక్వల్గా రావాలంటే లైనే ఇంపార్టెంట్. అలా లైన్ వేసేసుకోవాలి. లైన్ వేసుకుంటే ఏంటంటే వంకర్లు రావడము, బిగినర్స్ కదా, ఏంటంటే ఏబిసిడీస్ నేను చెప్తున్నాను. కొంతమంది తెలిసిన వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది, మీకు తెలియదు కాబట్టి బిగినర్స్కి ఏబిసిడీస్ కూడా అంటే ఏబిసిడీస్ కూడా దీనిలో టైలరింగ్లో ఏబిసిడీస్ కూడా రాని వాళ్ళకి
ఇప్పుడు డాట్ డీప్ 3 ఇంచెస్ మళ్ళీ ఒక లైన్ కొట్టాను అనమాట. సో డాట్ డీప్ 3 ఇంచెస్, ఆ కింద నుంచి డాట్ వేస్తాం, మనం పైకి స్టిచ్ వేస్తాం అనమాట. ఆ స్టిచ్చింగ్లో అర్థమవుతుంది మీకు. లాంగ్వేజ్ ఒకటి అర్థం చేసుకోండి. డాట్ డీపు, ఛాతీ పాయింట్ డీపు, దీనిలో లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ఇది 4 ఇంచెస్ వచ్చి డాట్ వెడల్పు అంటాం దాన్ని. 4 ఇంచెస్ డాట్ వెడల్పు మార్క్ చేసి స్ట్రైట్ లైన్ ఒకటి కొట్టేసుకుని డాట్ స్టిచ్ చేయడానికి అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. సో అలా వీ షేప్ లైన్ వేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? వేసిన తర్వాత కింద మనము షేప్ బెల్ట్ వేస్తాం. షేప్ బెల్ట్కి ఇలా పాయింట్ వచ్చి ఆ స్టిచ్చింగ్లో అర్థమవుతుంది మీకు. షేప్ బెల్ట్కి 3.5 నిలువుగా పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నాను డాట్ అది కరెక్ట్గా వచ్చిందా లేదా. పాయింట్స్ దీనిలో ఏముండదు, 1 పాయింట్ ఎక్కువైనా వంకర వచ్చేస్తుంది. సో ఈక్వల్గా 1 ఇంచ్ మళ్ళీ చెక్ చేశాను అంతే. షేప్ బెల్ట్ కటింగ్ కోసం 3.5 పెట్టాను నేను అక్కడ నుంచి ఫస్ట్ డాట్ లాస్ట్ లైన్ నుంచి అక్కడి నుంచి ఒక లైన్ వేసేసుకోవాలి. అలా లైన్ వేసుకున్నది ఎందుకంటే మనకి షేప్ అనేది వస్తుంది. హుక్స్ పట్టీకి కొంచెం పొట్ట దగ్గరికి రాకుండా ఫోల్డ్ అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను మీకు, బ్యాక్ వేసి ఫ్రంట్ మార్క్ చేశాను. మార్క్ చేసిన తర్వాత నెక్ డీప్లు ఇవన్నీ చెక్ చేసుకున్నాను అనమాట. ఓకేనా? ఆమ్ హోల్ అన్నీ కచ్చకాలు కూడా పెట్టుకోవాలి. బ్యాక్ నడుము కచ్చక అవసరం లేదు, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ కచ్చక ఉండదు కాబట్టి, ఫ్రంటే ఉంటాయి కాబట్టి. అలా ఎక్స్ట్రా 1 ఇంచ్ నేను డాట్ ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా 1 ఇంచ్ క్లాత్ తీసుకున్నా. 7 ఇంచెస్ డీప్ నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్. ఆ వెడల్పులోనే రౌండ్ చేసుకోవాలి. స్క్వేర్ లైన్ వేసేసి వెడల్పులోనే రౌండ్ చేసుకోవాలి. ఇది కొంచెం గీత పడింది, ఎల్లో గీత, అది మీరు మైండ్లో పెట్టుకోకండి. తుడిచి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ త్వరగా తీసేసాను వీడియో. ఇప్పుడే స్టార్ట్ అయినాయి కదా ఫ్రెండ్స్, ఇంకా త్వరగా వీడియోస్ అవి తీసి పెట్టాలి. ఇది ఇంకా బేసిక్సే కాబట్టి ఇంకా చాలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఉన్నాయి ఇంకా మీకు చూపించాల్సినవి. ఛానల్ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఎవరన్నా నేర్చుకునే వాళ్ళంటే సజెస్ట్ చేయండి, వాళ్ళకి మన వీడియో పంపించండి. సో అలాగా నెక్ కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇది కట్ చేసిన తర్వాత అది కట్ చేద్దాం మనం. కట్ చేసిన తర్వాత షేప్ బెల్ట్ తీద్దాం. కానీ ఏం డౌట్స్ ఉన్నా కానీ నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను బిగినరే. మీరు టైలరింగ్లో ఎలా బిగినర్సో నేను యూట్యూబ్ వీడియోస్ పెట్టడంలో అలా బిగినర్ అనమాట. సో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా తెలియాలి కదా, మీరు చెప్పాలి ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి, అలా చేయండి ఇలా చేయండి అని సజెస్ట్ కూడా చేయండి. అలానే ఫాలో అవుతాను నేను. గుడ్ కామెంట్స్ పెట్టండి. మీరు ఇలా చెప్పారు అలా చెప్పారని నేనేం ఫీల్ అవను. నెక్స్ట్ టైం అలా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు వీడియో క్లారిటీ లేదా, లేదంటే చెప్పడంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఆ వాయిస్ ఏమన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇవన్నీ చెప్పండి. మీరు ఏమున్నా చెప్పండి, చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. నేను తీసే వీడియో నేనే గొప్పగా ఉంది అలా ఇలా అని నాది నాకు అనిపిస్తుంది, కానీ దాంట్లో మిస్టేక్స్ ఏమున్నాయి మీకే కదా తెలుస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ మనం డాట్స్ పెడతాం. ఆ డాట్స్ కోసం నేను మార్కింగ్ చేసి కచ్చకలు పెట్టుకున్నాను అక్కడ. అది స్టిచ్ చేసేటప్పుడు నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడైతే ర్యాండమ్గా మార్క్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ పైన వేసుకొని బ్యాక్ పైన వేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే షేప్ బెల్ట్ లెంత్ కావాలి కదా మనకి, షేప్ బెల్ట్ లెంత్ ఒకసారి చెక్ చేసుకోవాలి. అలా మనం దాని మీద వేసుకొని నీట్గా అంటే కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని చూడండి. కొంచెం కింద ఎక్స్ట్రా వచ్చినట్టు అనిపించింది, సో అందుకు 2 ఈక్వల్గా కట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ కచ్చిక పెట్టాను. పెట్టిన తర్వాత ఒకసారి షేప్ బెల్ట్ అక్కడ కొంచెం 1/2 ఇంచు బయటకే ఉంటుంది, ఎందుకంటే అది మనకు ఖర్చులో పోతుంది కదా. బ్యాక్ కన్నా ఇది కొంచెం 1/4 ఇంచు కన్నా కొంచెం ఎక్కువ ఎక్స్ట్రానే ఉంటుంది. బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది.
సో హ్యాండ్ కూడా చెప్పేస్తాను, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఒకే క్లాస్ అంటే వీడియో లెంతీ అయిపోతుంది, నెక్స్ట్ మీకు అర్థం కాదు క్లారిటీగా. ఇప్పుడు ఆ 3 ఇంచెస్ అక్కడి నుంచి అక్కడ మెజర్ చేసుకోవాలి, ఆ 3 ఇంచెస్ వదిలి ఇది మెజర్ చేసుకోవాలి. అది మన షేప్ బెల్ట్ అనమాట. సో అక్కడి నుంచి అక్కడికి నాకు 3 వచ్చింది. సో టోటల్గా 9.5 వచ్చింది. సో 9.5 అంటే నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను షేప్ బెల్ట్కి, అంటే 10 పెట్టాను. ఆ 10 ఇంచెస్ మనం షేప్ బెల్ట్ మార్క్ చేసుకుందాం. ఫ్రంట్ వచ్చి 3.5 పెడదాం అనుకున్నాం కదా షేప్ బెల్ట్కి. సో ఇవి మెజర్మెంట్స్ అంటూ పెద్దగా కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. చెస్ట్ లూజులు కొంచెం మారుతాయి, కొన్ని సైజెస్ మారుతాయి 1 or 2, అంతేగాని మరీ డిఫరెన్స్ ఏముండదు. 32 బ్లౌజ్కి 42, 40 ఇవన్నీ బ్లౌజెస్కి కొంచెం సైజెస్ మారుతాయి అంతే. కటింగ్ స్టిచ్చింగ్ అయితే సేమే ఉంటుంది. ఆ సైజెస్ ఎలా మార్చాలనేది నేను చెప్తాను. ఇది 32 ఇంచ్ బ్లౌజ్ అనమాట సైజెస్ మీకు చెప్పింది నేను. అవి కూడా నేను మీకు చెప్తాను క్లారిటీగా. ఇంకా చాలా బ్లౌజెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ప్రిన్సెస్ కట్స్ ఉన్నాయి, డాట్ కటింగ్ ఉన్నాయి, సింగిల్ డాట్ ఉంది, చాలా కటోరీ బ్లౌజ్ ఉన్నాయి, చాలా చెప్పాలి. మీరు నాతో జర్నీ చేయండి కంటిన్యూగా, అన్నీ నేర్చుకోవచ్చు. కాకపోతే అంత స్పీడ్గా నేనేం చెప్పను, స్లోగా చెప్తాను. ఇప్పుడు షేప్ బెల్ట్ వచ్చేసి మన 9.5 వచ్చింది, 10 ఇంచెస్ పెట్టుకున్నాను నేను లెంత్ పెట్టుకుని బ్లైండ్గా అలా రఫ్గా ఒక లైన్ వేసేసాను. లైన్ వేసిన తర్వాత మనం 3.5 ఏ షేప్ బెల్ట్ అయినా అంతే వస్తుంది, 3.5 పెట్టాలి. 3.5 అక్కడ పెట్టి మళ్ళీ ఈ లాస్ట్ ఇది నడుం సైడ్ అనమాట 2.5 పెట్టాను అక్కడ. నెక్స్ట్ వచ్చి షేప్ బెల్ట్కి హుక్స్ పట్టీకి షేప్ బెల్ట్ డాట్కి డిఫరెంట్ కొంచెము ఇలా మెజర్మెంట్ ఉంటుంది అడ్డంగా, అది 4 ఇంచెస్ తీసాను నేను. మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తాను నేను, ఇచ్చినప్పుడు మీకు అన్ని క్లారిటీగా చెప్తాను. లాంగ్వేజ్ అయితే అర్థం చేసుకోండి, లాంగ్వేజ్ అయితే ఇదే ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా. అలా మనం షేప్ బెల్ట్ కట్ చేసేసుకోవాలి, నీట్గా కట్ చేసేసుకొని. సో 2 వచ్చినాయి అనమాట ఈ పీసెస్. యాక్చువల్గా 6 పీసెస్ ఉండాలి. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకో 2 పీసెస్ రఫ్ క్లాత్లో కట్ చేసేసుకుంటాం. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను ఉందా లేదా అని, 1కి 10 సార్లు చెక్ చేస్తాను, ఎందుకంటే మీకు నేర్పించాలి కాబట్టి. ఇప్పుడు కొంచెమైనా టచ్ ఉన్న వాళ్ళైతే స్పీడ్ వీడియోస్ అవి కూడా అర్థం చేసుకోగలరు. అస్సలు టచ్ లేని వాళ్ళకి ఈ వీడియోస్ అనమాట, స్లోగా చెప్తున్నాను. కొంచెం వచ్చిన వాళ్ళకి, అప్పుడప్పుడు కుట్టే వాళ్ళకి మాత్రం కొంచెం స్పీడ్ ఉన్నా అర్థమైపోతాయి. అస్సలు రాని వాళ్ళకి, అసలు నిడిల్ కూడా పట్టుకోవడం రాని వాళ్ళకి ఈ వీడియో